మంది ఇంట్లో పండుగ అయితే సరి కానీ ఏం తింటారా నా ఈ రైతులు. అనింటికి పోతే అంచుకు కాళ్ళకు నీళ్ళు ఇవ్వకున్నా సరే కానీ మంది ఇంటికి పోయి ఇదేం తిన్నానా, ఒక తిండి అన్నారన్నా, అది అసలు తిండి అన్నారు. నాకు ఈ బీర్ ఆడు ఇంకో బీర్ తెస్తే నాకు ఈ బీర్ తాగనండి, ఇంకో బీర్ అని అంటాడు. ఈ మందు తెస్తే నేను ఈ మందు తాగను, నేను ఏరే మందు. చికెన్ వేస్తే నేను చికెన్ తినను, నేను మటనే తింటా. ఎన్ని అడగలిగిందిరా నాయన, ఎన్ని అడగలిగిందిరా నాయన. ఓయబ్బో నాయన, ఒక్కడొక్కడు 3 ఇస్తరాకులు రా నాయన, 3 ఇస్తరాకులు, 3 బీర్ సీసాలు. మందు అయితే మందుకు మొక్కాలే పోరా నాయన. మందు సీసాకు వాడు ఎక్కడ ఏట్లే కలిసినా సరే కానీ మందికి అయితే కావాలి, తిండి కావాలి, తాగుడ కావాలి, తాగినాక ఊగుడ కావాలి. ఊగి రోళ్ళ మీద కొట్లాటలు పెడుతున్నారు. ఎందుకన్నా మీ ఇంట్లో గింత పిరికెడు పోయేటకున్నా కానీ మంది ఇంట్లో ఎందుకన్నా గంటలేగా ఎందుకు తింటారు? కొన్ని రోజులేనా తిండి, కొన్ని రోజుల తర్వాత మీ తిండే నాశనం అవుతుంది, మంది తిండి నాశనం చేయనిపోతే. మనం ఇది గమనించండి ఎప్పటికైనా కానీ. మంది తిండి అని అట్లా ఎదుర్కొని వచ్చి తినడానికైతే ఊరుకోసారు కానీ మీరెందుకన్నా మరి పెట్టరు? మీ కాడికేనా, మీ ఇంటి వరకేనా ఇది పద్ధతి? ఇట్లా